హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రంజాన్ ఉపవాస నెల శుభాకాంక్షలు. ఇప్పుడైతే రంజాన్ ఉపవాస నెల జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మా వరి తోట ఇంతకుముందు వీడియోలలో మేము వరి తోటను ఏ విధంగా నాటామో అలాగే ఎద్దులతో ఫల్టర్ కొట్టింది అంతా వీడియో చూశారు కదా. ఇప్పుడు ఆ వరి తోట దగ్గరికి అయితే వచ్చా ఫ్రెండ్స్. ఇదో చూడండి వరి ఎంత హైట్ అయిందో మాది. ఇదో ఫ్రెండ్స్, ఆ పక్క ఇదో ఇది కదా, ఈ పక్క ఇదో ఈ చక్కగా గెట్టు ఆ నుంచి అంటే చెరువు కట్ట ఉంది. ఆ పైన ఆ చెరువు కట్ట పై నుంచి అదో ఎదురుగా కంప చెట్టు ఉండే కదా, ఆ కంప చెట్లు ఉండే ఎదురుగా చెరువు కట్ట అది. ఆ నుంచి ఎత్తుకుంటే ఇదంతా అనమాట, ఇదంతా ఆ మోటుకు అవుతుంది వరి పంట. ఎంత కష్టపడినామంటే నిజంగా ఫస్ట్ నుంచి ఎద్దులతో ఫల్టర్ కొట్టేప్పటి నుంచి నాటిన తర్వాత ఒక కష్టమైతే నాటినాక మళ్ళా మందులు కొట్టడం కానీ, ఎరువులు వేయడం కానీ, అలాగే దీనికి నీళ్లు కట్టడం కానీ చాలా రకాలుగా చాలా కష్టము. నిజంగా వరి పంట అనేది ఒకసారి వేస్తే మీకు అర్థమవుతుంది, అది చెప్పేది మాటలు రాదు. ఆ తర్వాత ఒడ్లు అనేది వస్తే మనం పడిన కష్టం అంతా ఒక్కసారి వెళ్ళిపోతుంది అన్నమాట. ఎనీవే, ఇప్పుడు నేను మా వరి పంట మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ హైట్లో ఉంది వరి పంట. ఇదో చూడు, ఎంత అక్కడ ఒక కర్ర అయితే ఎన్నుపోతుంది. ఇదో ఫ్రెండ్స్, ఇదో చూడు, ఒక్కొక్కటి ఎన్నుపోతుంది. ఇప్పుడు ఇది పంట వచ్చేసి ఎప్పుడు నాటినాము, డిసెంబర్ 25 అట్లా నాటినాం. అంటే ఇప్పటికి 3 నెలల పంట అన్నమాట. ఇది 3 నెలల పంట అంటే ఇంకా 1.5 నెల అట్లా ఉండాలి. 1.5 నెల ఉంటే ఈ పంట మనకు పూర్తిగా చేతికి వస్తుంది. ఇదే ఫ్రెండ్స్, ఇదైతే మా కాలువ నీళ్ళు, అక్కడ పైనుంచి నీళ్ళు వస్తుంటాయి. ఆ నీళ్ళన్నీ ఇట్లా ఒక కయ్యలకు కట్టుకుంటూ పోవాలన్నమాట మేము. ఇది ఒక్కొక్క గెట్టు, ఎందుకంటే నీళ్ళు కట్టి నిల్వ ఉండేదానికి మామూలుగా గెట్టు అనమాట. ఇది ఇక్కడ ఒక కయ్య, అక్కడ ఒక కయ్య, అట్లా కయ్యలుగా పెట్టుకున్నాము. అదే ఫ్రెండ్స్, అదే చూడండి, ఉడత ఏదో ఎక్కింది. అది అందుకే ఆడ చూడు తొక్కినాయి. కొంచెం ఇట్లా తొక్కితే కర్రలు అట్నే ఇరిగిపోయినప్పుడు మనకు చాలా నష్టం. ఆ గింజలు అనేది ఏర్పడవు అన్నమాట తొక్కితే. ఇప్పుడైతే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, ఈ కైలో మేమైతే వరి నారు వేసినది. నారేసి అంతా పీకి ఇక్కడంతా నాటినాం కదా, అప్పుడు అదే ఈ కైలో కూడా నాటినాము. ఇది అక్కడక్కడ ఒక కర్ర, ఇది ముందు వేసిన వరి కాబట్టి ఒక్కొక్కటి ఎన్ను పోయి కూడా ఉన్నాయి రెడీగా. ఇదే అనమాట పంట కాలువ, చెరువు కట్ట. అది ఎదురుగా ఉంది కదా చెరువు కట్ట, అక్కడైతే అక్కడి నుంచి నీళ్ళు వదులుతారనమాట. నీళ్ళు వదిలితే నీళ్ళు ఒకదానికి ఒక్కొక్క కయ్యలకు నీళ్ళు. మా కాలువ ఇది ఈ పక్కన వీళ్ళైతే ఎన్ను కూడా పోయింది చూడండి ఫ్రెండ్స్. ఒడ్డు కూడా వస్తాయి ఇంకొక నెల కూడా పట్టదు దీనికి. అంతే, ఒక నెల పడితే ఇది ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట. మాదైతే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది, కొంత ఈ స్టేజ్లో ఉంది, కొంత అయితే బాగా ఎన్నుపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది, మరి ఎట చేయాలనో. సరే, ఏదో అక్కడ ఉంది ఇంకొకటి, అది ఉంది కదా, ఇది ఈ లైన్ చక్కగా ఆ లాస్ట్కి ఇది మందే. అది కూడా ఎన్నుపోతుంది చూడండి, బాగా ఎన్నుపోతుంది. సో ఎంత బాగా ఎన్నుపోతుంది, అదంతా ఎన్నుపోతుంది. అయితే నీళ్ళు వచ్చినాయి కాబట్టి కాలువలో చూడు గడ్డి ఎంత ఎట్లా మొలిచిందో. ఆ గడ్డి పెట్టిందో, నీళ్ళు బాగా సుమారుగా ఎత్తినట్టున్నారు. నీళ్ళని ఓవని పోతున్నాయి. ఇదో ఫ్రెండ్స్, మరి ఏం చేయాలనో ఫ్రెండ్స్. చూడు, ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే కాలువలో మాది ఒకటేమో ఒక వరి కర్ర ఏమో ఇట్లా పడింది. చూడండి ఎంత బాగా కాసిందో వరి. నిజంగా మేము దీనికి మందులు కానీ సత్వ కానీ ఏం వేయలే. దీనికి ఎన్నో రకాల మందులు వేసాం, సత వేసాం. అలాంటప్పుడు ఇది అదే స్టేజ్లో ఉంది, అదే స్టేజ్లో ఉంది.
అంటే అర్థం ఏమని, మనం ఎన్ని మందులు ఎన్ని వేసినా మొక్క అనేది అది ఎదగాలనుకుంటే ఎదుగుతుంది, అది ఒడ్లు కాయాలనుకుంటే కాస్తుంది. అంతేనా? చూడు, ఆ కాలువలో ఉన్న దానికి ఎవరు మందు కొట్టింటారు, ఎవరు ఎరువు వేసింటారు. దీనికి ఈ మేము దీనికి ఎన్నో రకాల మందులు వేసినాం, అన్నీ చేసినాం, అయినా కూడా దీనికన్నా అదే బాగుంది. చూడు, అది ఏదైనా మనం నాటిన దానికన్నా పండించేట్టే బాగుంటుందంట. ఓకే, ఇదో ఈడి వరకు ఫ్రెండ్స్ మాది. ఈ గెట్టు నుంచి ఆ గెట్టుకు ఇదో చక్కగా లాస్ట్కు, అక్కడ నుంచి అట్లా చక్కగా లాస్ట్కు. ఈ పక్కన చూడండి వీళ్ళ తోట, వీళ్ళు మాతో పాటే నాటినారు. మరి ఆ వరి తగ్గొర్రి ఏందో మనకు తెలియదు, కానీ అప్పుడు ఎన్ను పోయి ఒడ్లు కూడా అయినాయి చూడండి ఫ్రెండ్స్. జస్ట్ ఇంకొక వారం ఉంటే కోస్తారు. చూడు, ఒక వారం ఉంటే కోస్తారు. చూడట్లేందో బా ఏ ఫ్రెండ్స్, చూడు ఏ ఒడ్లు కూడా అయినాయి. వారిని అసలు మేము అంతే, వీళ్ళు నాటిన ఒక వారం 10 రోజులకు మేము నాటాం అంతే. అది తగ్గూరు ఉంటారు ఫ్రెండ్స్. ఇది అంటే తగ్గువరి అంటే తొందరగా పండింది, అంటే 3 నెలలకు పండుతుంది కదా పంట అంటారు కదా, అది అనమాట ఇది. అప్పుడు ఏం చూడు, పూర్తిగా అయిపోయింది. ఇంకేముంది చూడు ఎట్లయిందో, పూర్తిగా అయిపోయింది వీళ్ళది. నిజంగా చాలా ఆశ్చర్యం. ఇంత అసలు వీళ్ళు ఒకప్పుడు అసలు నాటుదాం వద్దాన్ని తట్టుగా ఉన్నారు. మేమంతా రెడీ చేసుకున్నా కూడా వీళ్ళు రెడీ, వీళ్ళు అప్పటికప్పుడు రెడీ చేసి అప్పటికప్పుడు నాటినారు. అది ఏదైనా ఆరాట పడితే కాదు, దేని పని అదే చేసుకుంటూ ఆటోమేటిక్గా వెళ్ళిపోతా ఉండాలి అంతే. దాన్నే పట్టుకొని ఉంటే ఊలాడుతుంటే కాదు. చూడు, అనుకోకుండా ఏది వచ్చినా, అనుకోకుండా వచ్చేది అదృష్టం. మనం ఎంత ప్రయత్నించినా మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలనో దేవుడు అదే ఇస్తాడు. ఇదో ఫ్రెండ్స్, చూడు ఎంత బాగా పండిందో వీళ్ళది. ఓకే, ఇదే స్టేజ్కి మాది కూడా వస్తుంది, ఇబ్బంది ఏంలే. కానీ మాది కొన్ని రోజులు టైం పడుతుంది. అయితే ఇప్పుడు చెరువులో నీళ్ళు ఉన్నాయి, ఒకటే నీళ్ళు ఉన్నాయి, మళ్ళీ మిషన్లతో కోపియాలి దీన్ని. ఎందుకంటే మనుషులతో కోపించి అంత లేదు ఇక్కడ. ఇంకా మిషన్లు రావంటే ఏ విధంగా వస్తాయో. వీళ్ళది ముందుగానే పంట అయింది, మరి ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ఎవరిది కాలేదు, దాదాపుగా ఎవరిది అంతగా కాలే. కానీ ఫస్ట్ టైం అనుకో వీళ్ళది కాయడం, ఫస్ట్ లాస్ట్ కాయడం మాది అవుతుంది. మరి ఎట్లాగ వస్తారేమో, ఐ డోంట్ నో. సరే, మాది అక్కడ కొంత ఎన్ను పోయింది, అది చూద్దామా? అట్లా చూసుకుంటూ మీకు చూపిస్తావే. లాస్ట్లో కొంత ఎన్ను పోయింది మాది కూడా, అయితే ఇంత పోలే, జస్ట్ పోయింది, అది కూడా చూపిస్తా మీకు. పదం. ఇదో ఫ్రెండ్స్, లాస్ట్ టైం కూడా నేను చెప్పిన ఒక వీడియోలో, అందరు నాటారు, మేము ఒక్కరమే నాటలే వరి పంట అని. అందరు నాటింది అయితే ఇప్పుడు ఎన్ను పోయింది, మాది మాత్రం ఎన్ను పోలే. ఎన్ను పోయే దశకైతే వచ్చింది, ఇంకా పోతుంది మాది కూడా ఎన్ను. కానీ మొత్తానికి వాళ్ళకన్నా లేటుగానే కోస్తాం మేమైతే వర్రి. ఇదో చూడు, ఈ పక్కన ఇదంతా నాటే అని చెప్పినా కదా ఆ రోజు. ఇదో వీళ్ళందరిది ఎన్ను పోయింది అంతా, అక్కడక్కడ కొంత పోయింది. ఆడ ఒక వాళ్ళు కూడా, మేము వాళ్ళు ఒకేసారి నాటాము, వాళ్ళది కూడా కొంత ఎన్ను పోయింది. ఇదో మాదైతే ఇంకా ఎన్ను పోలే ఫ్రెండ్స్, పోతుంది, అయితే టైం పడుతుంది కొంత. ఎనీవే, మనకు యాక్చువల్గా ఇప్పుడు జనవరి సంక్రాంతి ఆ టైంలో ఒడ్లు ఇంటికి వస్తున్నాయి. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఆ టైంలో వర్షాలు బాగా పడి చెరువు నుండి సంక్రాంతి, జనవరి కల్లా ఒడ్లు వస్తున్నాయి. ఇప్పుడు కాలం అంతా మారిపోయింది. మేము నాటడమే జనవరి అయితే, ఇంకా ఒడ్లు ఎప్పుడు రావాలా? ఏప్రిల్, మే వస్తాయి. చూడు అంత రివర్స్, కాలమే రివర్స్ అయిపోతుంది. ఇంకా మనకు పంట చేతికి వచ్చి మనకు ఇండు చేరేంత వరకు పంట మనకు చాలా కష్టమే, అంతే కదా ఫ్రెండ్స్. ఇదో మాది, ఇది ఎన్నుపోతుంది చూడు, ఎంత బాగా ఎన్నుపోతుందో. ఇది ఈ కయ్య, ఇదో ఈ కయ్య, అలాగే ఇదో ఈ కయ్యలో సుగం, మళ్ళీ అంతా కూడా కాదు, ఇది ఎన్నిపోతుంది. అక్కడంతా చూసినారు కదా, అదంతా ఎన్నిపోలేం, అలా ఎన్నిపోతుంది అది కూడా. కానీ ఇంతగా ఎన్నిపోలేదు చూడు, ఎంత పోయింది, మొత్తం అంతా ఎన్నిపోయింది. ఇదో ఈ మొత్తం అంతా ఎన్నిపోయింది చూడు. అక్కడ వాళ్ళది వేరే వాళ్ళది ముందు వేసిన పంట మాత్రం ఇది అంతా ఎన్నిపోయింది. ఇది ఎన్నిపోయింది, ఇదంతా ఎన్నిపోయింది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి చెప్పమా? ఇది ముందు అవుతుంది, అది వెనక అవుతుంది. వెనకైనప్పుడు దీన్ని ఎట్టకోయాలా మేము? నీళ్ళు ఉంటాయి లోపల, నీళ్ళు చూడు ఫ్రెండ్స్ ఎట్టున్నాయో, లోపల నీళ్ళు.
ఉం? ఏందో పరిస్థితి నాకైతే అర్థం కాలే. మరి ఇది ఎట్లయితుందో అది ఎట్లయితుందో దేవునికే తెలియాలా. అలా ఫ్రెండ్స్ ఎంత గడ్డి చూడు, గడ్డి కాలువలో గడ్డి, ఇది కాలువ కాదు, ఇది గట్టు పైన ఇదంతా గడ్డి మొలిచింది. నిజంగా ఈ గట్లలో పాములు అయితే చాలా ఉంటాయి. అక్కడక్కడ మనం చూసుకుంటూ జాగ్రత్తగా పోవాలి. నేను మాట్లాడుతాను కాబట్టి ఉండే పాములు వెళ్ళిపోతాయి, లేదా సైలెంట్గా రాకూడదు. ఎప్పుడో ఏదైనా అదే శబ్దం చేసుకుంటూ అటు రావాలన్నమాట. ఇదో ఈ పైన వీళ్ళది కూడా చూడు, వాళ్ళది కూడా అంతా ఎండిపోయింది, అంతా ఎండిపోయింది వాళ్ళది కూడా. ఇది మాది కూడా ఈ కింద ఇదంతా ఎండిపోయింది, ఈ 2 కాయలు ఎండిపోయింది. తర్వాత అక్కడైతే పోలే, మరి ఆ పక్క మళ్ళీ అది ఎండిపోయింది మళ్ళా. ఓకే, ఎనీవే ఏం కాదు, ఎట్ట జరగాల్సినట్టు జరుగుతుంది, ఇబ్బంది ఏంలే. దేవుడు ఉన్నాడు, దేవుని బార వేసుకుని నాటినాము, దేవుడే కాపాడతారు లాస్ట్కు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది మా వరి పంట అయితే ఇప్పటికి ఈ స్టేజ్లో ఉంది. ఇంకా 1.5 నెల ఉంటే, 1.5 to 2 నెలలలోపు పంట పండిపోతుంది. అంతలేకల్లా మా చెరువులో నీళ్ళు కూడా అయిపోతాయి. అప్పుడు మిషన్ వచ్చి కోస్తుంది అన్నమాట. చూద్దాం, అప్పటికి మిషన్లో లేకపోతే మనుషులు వచ్చి కోస్తారో ఏదైనా జరగచ్చు అప్పటికల్లా. ఓకే, ఇప్పుడైతే ఈ స్టేజ్లో ఉంది. మళ్ళీ నెక్స్ట్ అప్డేటు మళ్ళీ ఇస్తాను మా వరి పంట అప్పటికి ఎలా ఉండేదని నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను. ఓకేనా, టేక్ కేర్, బాయ్.